బ్రెస్ట్ క్యాన్సర్. కానీ దాని గురించి తెలిసింది ఒక 4-5 మందికి. ఇక్కడ ఎంతమంది ఆల్మోస్ట్ 5% మెంబర్స్ కే తెలుసు. ఇక్కడే చూస్తున్నాం. ఓకే, సో దీని వల్ల ప్రాబ్లం ఏమయ్యేది, లాస్ట్ స్టేజ్ లో తెలిసి వచ్చింది. ఆ స్టేజ్ లో తెలిసినా కానీ ట్రీట్మెంట్ ఏమి ఉండదు. అండ్ దీని గురించి నేను లాస్ట్ లో చెప్తాను. లాస్ట్ ఏదో తెలిస్తే ఓకే ట్రీట్మెంట్ కష్టం అది అంటున్నారు కదా, దాని తర్వాత ఏంటని చెప్తారు. ఓకేనా. సెకండ్ థింగ్, ఇప్పుడు మనకి ఇన్ని క్యాన్సర్లు ఉన్నాయి కదా, 50-100 క్యాన్సర్స్ పెట్టుకున్నాం. ఇన్ని క్యాన్సర్స్ ఉన్నాయి కదా, బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ క్యాన్సర్స్ లో వచ్చింది చెప్పండి. బ్రెస్ట్ క్యాన్సర్ పెడితే ఇన్ని క్యాన్సర్స్ లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్? ఒక ఐడియా? ఇంకోసారి గట్టిగా 10 అన్నారు, 7 అన్నారు, తర్వాత చెప్పండి గట్టిగా. లేదు ఎవరి ఆన్సర్ లేదా చెప్తే ఫాస్ట్ గా ఇంటికి వెళ్తారు. బేసిక్ గా 2020 ఆ టైంలో నుంచి చూసుకుంటే 25% మీకు దీనివల్లనే బ్రెస్ట్ క్యాన్సర్ కంప్లీట్లీ అన్ని క్యాన్సర్స్ చూసుకుంటే 25%. అది ఇప్పుడు కొంచెం బార్డర్ లో అవేర్నెస్ పెరుగుతా తక్కువ వస్తుంది. సో మనకు అవేర్నెస్ ఎంత ఇంపార్టెంట్ తెలిసింది కదా. సో ఆ టైంలో బ్రెస్ట్ క్యాన్సర్ 25% ఉండేది, ఇప్పుడు అది తగ్గి 18-19%. ఓకే, సో అవేర్నెస్ వల్ల మీరు అవాయిడ్ చేయొచ్చు కాంప్లికేషన్స్ ని. అవునా కాదా? ఓకే, సో మనకి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకుందాం బ్రెస్ట్ క్యాన్సర్ కి. బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ చెప్పండి. బ్రెస్ట్ క్యాన్సర్ కి ఫస్ట్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఎవరికి వచ్చింది ఎక్కువగా? ఎవరికి వచ్చింది? అది ఎవరు చెప్పరు, సార్ చెప్పారని చెప్తున్నారు. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఫీమేల్ మేల్స్ ఇద్దరికి వచ్చింది, బట్ ఇట్ ఈస్ 90% ఫీమేల్స్. సో డామినెన్స్ ఫీమేల్ కి బ్రెస్ట్ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పి. ఓకే, సెకండ్ థింగ్ చెప్పండి. ఇంకేమైనా తెలీదా? ఇంకేం తెలీదా రిస్క్ ఫ్యాక్టర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ కి? సో బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తగ్గింది. సో ఇది చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఫీమేల్స్ అయి ఉండటం, ఇంకోటి ఎప్పుడు ఏజ్ ప్రకారం ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతా వెళ్ళింది. ఓకే, థర్డ్ థింగ్ వచ్చేసి అర్లీ పీరియడ్స్. కొంతమందికి అర్లీగా పీరియడ్స్ వచ్చేస్తాయి కదా, 8 years 9 years. సో ఆ పీరియడ్స్ లో ఉన్న టైం ఎక్కువ, లేట్ మెనోపాజ్ పీరియడ్స్ ఆగిపోయింది కదా, అది లేట్ గా ఆగిపోవడం. ఈ మధ్యలో హార్మోన్ కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కదా, సో ఆ టైం వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ. ఇంకా తర్వాత వచ్చేసి స్మోకింగ్, ఆల్కహాలిజం. ఇదైతే తెలుసు కదా, ఒక్క క్యాన్సర్ అని చెప్పక్కర్లేదు. ఇవి 2 ఉన్నాయంటే ఏ క్యాన్సర్ కావాలన్నా వచ్చేసింది. కావాలంటే అవి 2 తీసుకోవాలంటే. ఓకేనా. ఎవరికైనా క్యాన్సర్ కావాలంటే ఏం చేయాలి? ఓకే, సరే. ఇంకోటి ఏంటంటే చెప్పారు కదా అక్కడ బ్రెస్ట్ ఫీడింగ్. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ 100% ఇంపార్టెంట్. ఇక డెలివరీ అయ్యింది, బేబీ ఉంది, కానీ బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేదా, మీకు రిస్క్. ఈవెన్ పిల్లలే పుట్టలేదా, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఉందండి. ఓకే, ద మోర్ బ్రెస్ట్ ఫీడింగ్ యూ హ్యావ్, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అంత తగ్గింది. సో ఫస్ట్ నుంచి పాత్రల నుంచి పెట్టినవన్నీ తీసేస్తున్నారండి. ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఎందుకు, బాటిల్ వచ్చేసాయి అన్ని. సో ఏదైనా కానీ దేవుడు ఇచ్చారంటే సంథింగ్ ఉంటుంది, యూజ్ ఉంటుంది. దాన్ని మనం నెగటివ్ గా చేసుకుని వదిలేసుకుంటే మనకే ప్రాబ్లం. ఓకే, సో పిల్లలు ఒకటి ఇది. ఇంకోటి ఏంటంటే డెలివరీలు 30 years తర్వాత వచ్చి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారు కదా. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ప్రొటెక్షన్ అయితే ఉంది, కానీ డెలివరీ కొంచెం లేట్ గా అయిన వాళ్ళకు కూడా కొంచెం రిస్క్ ఉంటుంది, మైల్డ్లీ రిస్క్ ఉంటుంది. సో ఓకే, సో 29-30 లోపే అట్లీస్ట్ 1 kid బ్రెస్ట్ ఫీడింగ్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గింది. ఓకేనా? ఓకే, సో ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకోటి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అని ఉంది. ఎవరికైనా తెలుసా? తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరా? సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మీ ఏజ్ లో అందరికీ తెలిసి ఉంటుంది. ఒక్కరు కూడా 1% మాట్లాడాలి. తెలుసా? సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎవరికి తెలీదా? సో బ్రెస్ట్ క్యాన్సర్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడే, ఆ స్టార్టింగ్ స్టేజ్ లోనే తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ గానీ, దానికి ఫర్దర్ సర్వైవల్ రేట్ అంటే ముందుకెళ్లి బతికే ఛాన్సెస్ అవి ఎక్కువ అవ్వడానికి
ఈ మనకి ముందుగానే సెల్ఫ్ ఎగ్జామినేషన్ లేడీస్ వాళ్ళకు వాళ్ళే చెక్